నా ఇంటర్ అండ్ డిగ్రీ అన్నీ మంచి మార్క్స్తో కంప్లీట్ చేసేసాను. ఈ ఎంబీఏ కూడా మంచి పర్సంటేజ్తో కంప్లీట్ చేసి బాగా డబ్బు సంపాదించి హ్యాపీగా ఉండాలి అండ్ పేరెంట్స్ మంచిగా చూసుకోవాలి. నేను హ్యాపీగా. సరేమా, కాలేజ్కి వచ్చేస్తా, మళ్ళీ చేస్తా. అయ్యో, అడ్మిషన్ అలా చేయించాలని ఎవరిని తీసుకురాలేదు పేరెంట్స్ని. ఏదో ఒకటి చేసి అడ్మిషన్ చేయించాలి ఫాస్ట్గా. ఇక్కడ బాగానే ఉంది కాలేజ్. మా అక్క వాళ్ళు చెప్పినట్టే అంత ఎన్విరాన్మెంట్ సూపర్గా ఉంది కాలేజ్. వావ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. వెర్ ఈస్ యువర్ పేరెంట్స్? మ్యామ్, వాళ్ళు బయట పనిలో ఉన్నారు. నేను ఇక్కడ ఒక్కడనే వచ్చాను. మా నేటివ్ యాక్చువల్గా మదనపల్లి మ్యామ్. మా కజిన్స్ అందరు ఇక్కడే చదివారు. సో నేను వాళ్ళ ద్వారా ఫాస్ట్గా ఇక్కడికి వచ్చేసాను మ్యామ్ అడ్మిషన్కి. ఓకే ఓకే, బాగా చదువుకోవాలన్నా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. చాలేరా, ఫైనల్గా అడ్మిషన్ అయిపోయింది ఇక్కడ. గెలిచా బ్రో. ఏమైంది బ్రో, అరుస్తున్నావు? అంత హ్యాపీగా ఉన్నావు? నీకెందుకు బ్రో, నీ హ్యాపీనెస్ని మాకు కూడా షేర్ చేస్తే మేము హ్యాపీగా ఉంటాం కదా బ్రో. అంతే కదా బ్రో, అంతే కదా. మీ హ్యాపీనెస్కి ఉన్న రీజన్ ఏదో చెప్పండి బ్రో. సర్లే చెప్తా వినండి. 10,000 పెట్టేసా, నా టీం గెలిచింది, అమౌంట్ డబుల్ అయింది, 20,000 వచ్చింది, అందుకే అంత హ్యాపీగా ఉన్నా. అది ఇల్లీగల్ కదా. అదేమీ కాదు బ్రో, నీ టాలెంట్తో నువ్వు విన్ అవుతావు. ఈజీగా మనీ అర్న్ చేయాలంటే ఇదొక్కటే దారి. మీ ముఖాలు చూస్తుంటే మీ పేరెంట్స్ అప్పు చేసి మరీ జాయిన్ చేసినట్టున్నారు. అదే నువ్వు ఇక్కడ గెలిచావు అనుకో, నీ కాలేజ్ ఫీజు నువ్వే పే చేసుకోవచ్చు. రేయ్, మంచి చెడదపకరా నువ్వు. వీడొక్కడు ఎప్పుడు చూసినా ఏతోనే చేస్తా ఉంటాడు. రారా ఫస్ట్. బ్రో మోనార్క్, నువ్వే ఆలోచించు. చదువు ఇంపార్టెంటా, ఈజీ మనీ ఇంపార్టెంటా? బ్రో, నా జెమినీ సబ్స్క్రిప్షన్ అయిపోయింది. మీ దగ్గర ఏమైనా ఉందా? బ్రో, అవన్నీ పట్టించుకోకు, నువ్వు రా బ్రో. మీ ముఖాలు చూస్తుంటే మీ పేరెంట్స్ అప్పు చేసి మరీ జాయిన్ చేసినట్టున్నారు. ఈజీగా మనీ అర్న్ చేయాలంటే ఇదొక్కటే దారి. నీ టాలెంట్తో నువ్వు విన్ అవుతావు. నాకు డబ్బు కావాలి, అమ్మ నాన్నలు బాగా చూసుకోవాలి. వాడు చెప్పింది కూడా కరెక్టే కదా. మన టాలెంట్తో మనం విన్ అవుతాం బెట్టింగ్ ఆడి. మోనార్క్, వీడొకడు ఎప్పుడు చూసినా ఆలోచించుకుని ఉంటాడు. ఇంత పెద్ద కొంపనా మా మోనార్క్ గాడికి? బాగానే ఉందే. ఎలా బతుకుతాడో ఏంటో మా మోనార్క్ ఇంత పెద్ద కొంపలో. నువ్వు ఆగరా, చూసుకుని పోతా అన్నా ముందు. బాయ్ చెప్పరా రే మోనార్క్. బాయ్. ఓకే బాయ్ బ్రోస్. ఏం చేస్తున్నావురా? 2 days తర్వాత ఏముందో గుర్తుందా? నీ బర్త్డేని మర్చిపోయాను. అంతేలే, నీ బెస్టీ రియా బర్త్డే గుర్తుంటుంది, నా అది ఎందుకు గుర్తుంటుంది? సర్ప్రైజ్ ఉంటే నిజంగా చెప్తున్నా. నీ బర్త్డే అని నాకు తెలుసు, అలా ఏమీ లేదు. జస్ట్ ఊరికే జోక్. నీ బర్త్డే గుర్తు లేకపోతే నేనేం చేస్తా చెప్పు బేబీ, నువ్వే. ఓకే బాయ్. ఎస్ 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 30,000 బ్రో, 30,000 వచ్చాయి బ్రో. 30,000? నేను ఒకసారి ట్రై చేయాలి, నాకు కూడా డబ్బు కావాలి. ఓకే సరే బ్రో, నువ్వు వెళ్ళు, నాకు కొంచెం పని ఉంది, నేను వస్తాను. ఓకే ఫైన్ బ్రో, బాయ్. బ్రదర్ ఇక్కడ రాపా. బ్రో, నువ్వు ఎట్లో బాగా సంపాదిస్తున్నావు కదా డబ్బులు, ఇప్పుడే విన్నాను. సో నాకు కూడా డబ్బులు కావాలి, నాకు కూడా బెట్టింగ్ నేర్పిస్తావా నువ్వు? సరే నేర్పిస్తా. పక్కానా? పక్కా ఆధార్ పెడదాం. థ్యాంక్స్ బ్రో. ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చారా ముగ్గురు? కమిన్.
ఓహో, అందరు వచ్చేసారే క్లాస్కి? సరే. ఏ శేషు, ఈ పక్క రారా. ఓకే స్టూడెంట్స్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇవ్వాలో మనం ఇప్పుడు నేర్చుకుందాం. నేను ఇప్పుడు చెప్తాను, దాన్ని పవన్ కళ్యాణ్ అలాగే చేస్తాడు, దాన్ని చూసి మనం నేర్చుకుందాం. మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన చూడరా, 5,000 విన్ అయ్యారు బెట్టింగ్ లో. నువ్వు విన్ అవ్వగలరా? నేను విన్ అయ్యా. కష్టపడి ఏం చేయరా? ఈ నీతులన్నీ వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పండి, నేను ఆడతాను. కుళ్ళురా, కుళ్ళు అలా ఏం లేదురా. నేను చెప్పిన 5,000 విన్ అయ్యాను. మీరు అవన్నీ ఫేక్ రా. ఏ రోషన్, ఏం చేస్తున్నావు? అదేం కాదు సార్, ఫోన్ వస్తా అంటే చూస్తున్నాను అంతే. సరే, క్లాస్ విను. సార్ కాల్ వస్తాను, మాట్లాడుకొచ్చేస్తాను. సరే వెళ్ళు. రోషన్ వెయిట్, నేను కూడా వస్తా. రోషన్ ఆగు ఆగు. సరేమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. రోషన్, నువ్వు నిజంగానే బెట్టింగ్ ఆడుతున్నావా? నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నానా, నాకు 1,000 రూపీస్ కావాలి. నానా, 1,000 రూపీస్ కావాలి, ట్రిప్కి వెళ్తున్నాను. మా కాలేజ్లో రికార్డ్స్ అడుగుతున్నారు. రికార్డ్స్ డబ్బులు కావాలమ్మా. ఒక 1,000 రూపీస్ ఫోన్పే చేస్తావా ఫాస్ట్గా? హలో చెర్రీ. గుండెల్లో చోటిస్తా, ప్రేమంచే చూపిస్తా, ఈ లోకం మొత్తం నేనవుతా. వెన్నెల్లో తోడవుతా, వర్షంలో నీడవుతా, నీ కోసం నేను. నాకు ఒక 5,000 కావాలి. సార్ నేను అలా ఏం చేయలేదు సార్. నేను నిజంగా కాల్ వస్తే చూసాను సార్, అంతే. ఓకే రోషన్, బెట్టింగ్ చేయకపోతే ఓకే. ఒకవేళ బెట్టింగ్ కానీ చేస్తుంటే, బెట్టింగ్ ఆడి చాలామంది నాశనం అయిపోయినారు. గుర్తుపెట్టుకో, బెట్టింగ్ అనేది ఒక వ్యసనం. ఎంత చేస్తే ఇంకా ఎక్కువ చేయాలనిపిస్తుంది. సార్ నాకన్నీ ఎందుకు చెప్తున్నారు సార్? నేను అసలు దాని జోలికి వెళ్ళలేదు. తీయండి సార్, నేను వెళ్తాను. Yes! 2,000 గెలిచాను. ప్రళయం ప్రళయం దుష్కృత వలయం ప్రబలం ప్రచలం దుర్దమ నిలయం అసని పాత అజస్ర ప్రకరం తిమిరలోక సమవాకారం గర్జించే పర్జన్యం ఘోరాతి ఘోర దౌర్జన్యం అనవతరం ఆతని వేట ప్రమాదాలతో సయ్యాట బీభత్సం అతని రే మొనార్క్, రే ఏమైందిరా? శేషు గారు సూసైడ్ చేసుకుంటున్నాడు రా. రారా వెళ్ళి కాపాడదాం. ఎంత పని చేసుకున్నాడు పరిగెత్తురా. ఎందుకు చేస్తున్నావు రే? ఎత్తి పక్కన పెట్టరా ఫస్ట్. కూర్చోరా, ఫస్ట్ కూర్చో. వదలండి. ఎందుకురా నన్ను కాపాడారు? నేను 2 రోజుల నుంచి లోలో నాకు తెలుసారా? నాకు బ్రేకప్ చెప్పింది రే. నన్ను పెళ్లి కూడా చేసుకోదంట. అది ఏముందండి అసలు నీకు? అది మనిషా లేకపోతే ఏంద్రా అసలు? నాకు అర్థం కాదు. దాన్ని ఎవరు అంత పిచ్చిగా లవ్ చేస్తారు? అది జస్ట్ అంతేరా. నా ఫ్రెండ్ కదరా రే. నువ్వు లేకపోతే ఎలానే బతకడం రే. అర్థం చేసుకోరా. నువ్వు సైకాలజీ వెళ్ళరా, అదే నీకు మంచిదిరా. ప్లీజ్ పదరా, వద్దురా, పదరా. ఏఐ ఈ జనరేషన్ వాళ్ళకి ఒక ఫ్రెండ్లా, హెల్పర్లా, ప్రాబ్లమ్ సాల్వర్లా, ఒక కెరీర్ గైడర్లా, శేషు లాంటి వాళ్ళకి పర్సనల్ లెవెల్లా,
తనని తాను మోడిఫై చేసుకుంటున్న ఒక ఇంటెలిజెన్స్. ఈ టైంలో ప్రతి ఒక్కరు ఎల్లప్పుడూ తమ చేతుల్లో ఫోన్ అండ్ ఫోన్లో ఏఐనే కావాలని కోరుకుంటారు. ఏఐ ఫ్యూచర్స్ ఉంటే ఎగబడికుంటున్నారు. మారండి, తక్కువ యూజ్ చేయండి, అవసరానికి వారండి, మిమ్మల్ని అండ్ వేరే వాళ్ళని అవమానించడానికి కాదు. అవును, బెట్టింగ్ ఆడాలి, మర్చిపోయాను. సరే బెట్టింగ్ ఆడదాం. సరేపా, పాప ఓపెన్ అయిపోయింది. ఈ చిన్న చిన్న బెట్టింగ్లు చాలా చేసాము, ఈసారి కొంచెము పెద్ద బెట్టింగే చేద్దాం. ఒక అర్జెంటుగా 1000 రూపీస్ కావాలరా. ఒక అర్జెంటుగా ఫీజు కట్టాలరా. 50,000 ఉంటే అప్పు తీస్తావా? అర్జెంటుగా 20,000 కావాలరా. మచా, నాకు అర్జెంటుగా 50,000 కావాలరా. నాకు అర్జెంటుగా కాలేజ్ ఫీజు కట్టడానికి 50,000 కావాలి. హాయ్ బేబీ, సారీ బేబీ, ఆ రోజు బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వలేకపోయాను నేను. అలా ఏమి లేదు, ప్లీజ్. కొంచెం బిజీగా ఉండి కాలేజ్ వర్క్లో రాలేకపోయాను, ప్లీజ్. అసలు ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు అది చెప్పు. ఏం లేదు, కాలేజ్ ఫీజు కట్టాలి. అమ్మ వాళ్ళకి చెప్పలేదు. కొన్ని 50,000 ఉంటే ఫోన్పే చేస్తావా ప్లీజ్? ప్లీజ్, మళ్ళీ రీపే చేస్తాను. ప్లీజ్ ఏమనుకోకు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సారీ, ప్లీజ్. ఇంకోసారి ఏం చేయను, ప్లీజ్ ప్లీజ్. సరే, థ్యాంక్ యూ బేబీ, లవ్ యూ. ఏం అవసరం లేదు, గోబే. ఇంకా 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి తీసుకోవాలి? లోన్ యాప్స్ ఉన్నాయి కదా, తీసుకుందాం. స్లైస్లో 1,00,000 రూపాయలు తీసుకుందాం. పాకెట్లో ఇంకో 1,00,000 రూపాయలు తీసుకుందాం. క్రెడిట్ బిల్లో ఇంకో 1,00,000 రూపాయలు తీసుకుందాం. సెట్, మొత్తానికి 5 లక్షలు. ఎప్పుడు చూసినా బెట్టింగ్ అయినా, వేరే పని లేదా నీకు? నాకెందుకు చెప్తున్నావు? నాకు ఒక అర్జెంటుగా 50,000 కావాలరా. ఈ చిన్న చిన్న అమౌంట్ అంతా సరిపోయాయి. మనకెట్లో 10 లక్షలు వచ్చింది కదా, ఈసారి 10 లక్షలు పెట్టి బెట్టింగ్ ఆడదాం, బాగుంటుంది. ఏ బెట్టింగ్ యాప్లో వేద్దాం? క్రికెటర్స్ అందరూ ప్రమోట్ చేస్తుంటారు కదా యాప్స్, ఆ యాప్స్లో వేద్దాం. ఎందుకెట్లో మ్యాచెస్ ఉన్నాయి కదా, వేస్తా, పక్కా వేస్తా. ఇండియా పైన వేద్దాం. That's beautifully played. Just a pick-up shot. He made that look easy. Yes, 6 కొట్టాడు. Yes. Chip to the air. And the second wicket goes much like Shubman Gill. Beautifully played. Just a pick-up shot. Yes, 4. He made that look easy. విన్నవల్రా. నా డబ్బులు రా, తీసురా. Shit. అవుట్ అయిపోయారు. సరే, ఎంత పోయింది? ఓ షిట్, అమ్మా, 10 lakhs పోయాయా? ఓ గాడ్. $10 లక్షలు పెట్టాలి, ఏదో అయిపోయింది. అమ్మా, కడతామా? కడతా. లేదు, మా నా దగ్గర ఉన్నాయి డబ్బులు, కడతా.
నేను కడతారా డబ్బులు? నమ్మురా, నేను కడతారా 1 వీక్ లో చెప్పా కదా, 1 వీక్ లో నేను కడతారా? అంకుల్ ఇలా ఏది పడితే ఆ మాటలు మాట్లాడేది అంకుల్. నేను మీకు డబ్బులు తీసుకున్నాను, నేను డబ్బులు కడతాను, ఇదే నా మాట. నేను డబ్బులు కడతాను చెప్పా కదా, చెప్తాను, ఇస్తాను కూడా ఇస్తాను. ఎందుకని మీరు చేస్తే ఇలా మాటలు మాట్లాడుతున్నారు? ప్లీజ్ టైం ఇవ్వండి, కట్టేస్తాను. బేబీ ఏం లేదు బేబీ, ఏం లేదు. అది ఫుడ్ ఇరుక్కునేసింది గుర్తు, అందుకని. డబ్బులు ఉన్నాయి బేబీ. మమ్మకి చెప్పేసి అమ్మా సారీ మా, పెట్టబెట్టిన డబ్బులని పెట్టిన మా, నేను మీకు కాల్ చేసి కూడా నాకు బాధ. 10 లక్షలు పెట్టి అమ్మా, సారీ మా, నేను బతకాలని కోరుకోవట్లేదు మా, నేను తిరిగిపోతామా, నాకు వద్దువా. నీ కొడుకు నీకు వద్దుమా, ప్లీజ్ మా, సారీ అమ్మ, నా నాన్నకు సారీ ప్లీజ్ మా. చెరి 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 చెప్పేస్తా, చెరి చెర్రీ చెర్రీ సారీ, థ్యాంక్ యూ చెర్రీ. నా జీవితంలో నువ్వే నా బెస్ట్. కానీ డబ్బులు పెట్టిన డబ్బులన్నీ పోయారా, వెళ్ళిపోయారా. 10 లక్షలు బెట్టింగ్లో పోగొట్టుకున్నారా. ప్లీజ్ రా, సారీ రా, సారీ రా, ప్లీజ్ రా, ఐమ్ సారీ, ప్లీజ్. నేను చనిపోవాలని కోరుకుంటున్నారా, ఐమ్ సారీ, ప్లీజ్ రా, ప్లీజ్ రా.
రే నాన్న ఎందుకురా చనిపోవాలనుకుంటున్నావు? అమ్మ సారీ అమ్మ, సారీ అమ్మ, నేను అనుకోలేదు. డబ్బులే కదరా పోయాయి సంపాదించి, లేక మన ఆస్తులు అమ్మైనా డబ్బులు కట్టేద్దాంరా. నువ్వు బాధపడుకురా, నేను మీ నాన్న ఉన్నాం కదరా. ఎందుకురా? ప్లీజ్ రా, వచ్చేరా ఇంటికి. నువ్వు లేకపోతే మేమేమైపోతాం రా. ప్లీజ్ కన్నా, ఏడ్చకు కన్నా. నువ్వే మా ఆస్తి, నువ్వే లేకపోతే మేము ఎలా రా బతికేది. ప్లీజ్ రా, ఇంటికి వచ్చేయరా. నువ్వు చనిపోతే మేమేమైపోతాం రా. ప్లీజ్ కన్నా, వచ్చేయి కన్నా, ఏడ్చకు కన్నా. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో చూస్తాం. హే, రోషన్ వాయిస్లో ఉన్నది. ఏమైంది రోషన్కి? హే రోషన్, రోషన్, హే రోషన్, డోర్ తెర్రా, డోర్ తెర్రా, రోషన్, రోషన్, డోర్ తెర్రా, డోర్ తెర్రా, రోషన్, హే రోషన్, డోర్ తెర్రా, డోర్ తెర్రా, రోషన్, 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 డోర్ తెర్రా, డోర్ తెర్రా, రోషన్, రోషన్. సరే 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 సరే. చెర్రే 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 చెర్రే, నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ బెట్టింగ్లో పోగొట్టుకున్నారా? సారీరా, నీ నమ్మకాన్ని నేను అమ్ము చేశాను. రే ఇడియట్, నువ్వెందుకురా చనిపోవాలి? నువ్వు చనిపోతే నేనేమైపోవాలి? ప్లీజ్ రా, 10 లక్షలే కదరా పోయింది. దొరికినట్టు దుష్టవత్తుండిరా. మా నాన్న చనిపోయాక వచ్చిన 5 లక్షలు LIC డబ్బులు ఉన్నాయిరా, అవి ఇస్తాను కట్టే. మిగతా సగం మనం ఇద్దరు సంపాదించి కట్టేద్దాంరా. నువ్వేరా నా దిక్కు, నువ్వు లేకపోతే నేను ఎలా బతకాలిరా? నువ్వే నా హీరోరా. నీలాగా ఎవరు డబ్బులు కోల్పోకుండా చేయాలిరా మనం. వచ్చేరా, ప్లీజ్ రా, ప్లీజ్ కన్నా, ఏడ్చకురా, మనం చూసుకుందాం, నేనున్నాను రా. థ్యాంక్ యూ రవిరా. సరేరా, ఇంకేం చేసుకోను, పక్కగా ప్రామిస్గా ఇంకేం చేసుకోనురా. నిజంగా చెప్తున్నాను. రోషన్, రోషన్, అమ్మాయ్యా, బాగానే ఉన్నావుగా? బెట్టింగ్ యాప్స్ మన ఇండియా యూత్కి పట్టిన వ్యసనం. ఎవరో ప్రమోట్ చేశారని, ఫేవరెట్ సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారని వాటిని నమ్మి నాలా చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు. బెట్టింగ్ అనే వ్యసనంలో పడితే ఎంత మనం పెడుతున్నామో, ఎంత కోల్పోతున్నామో మనకే తెలియదు. ఈ వ్యసనం వల్ల చాలామంది వాళ్ళ కుటుంబాలు కోల్పోయారు, సూసైడ్ చేసుకొని చనిపోయారు, చాలామంది రోడ్లపైకి వచ్చేశారు. చావు అనేది పరిష్కారం కాదు. చేసిన తప్పుని సరిదిద్ది ఆ తప్పుని వేరే వాళ్ళు చేయకుండా చేయడమే మానవుని లక్షణం. బెట్టింగ్ చేయకుండా కష్టపడి నిజాయితీగా సంపాదిద్దాం. లెట్స్ డూ బెట్టింగ్ ఫ్రీ ఇండియా. జై హింద్.